దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. నాన్ వెజ్ మిల్క్ అనే పేరు పడిన విన్నారా? సాధారణంగా పాలు అనేవి జంతువుల నుండి, ముఖ్యంగా ఆవులు, గేదెలు, మేకల వంటి వాటి నుండి వస్తాయి. భారతదేశంలో పాలు, జున్ను, పెరుగు వంటి ఉత్పత్తులను లాక్టో వెజిటేరియన్ ఆహారంగా పరిగణిస్తారు. ఇవి జంతు మాంసం కానందున చాలామంది వెజిటేరియన్లు వీటిని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటారు. అయితే నాన్ వెజ్ మిల్క్ అనే పదం పాలు జంతువుల నుండి వచ్చినందున వీటిని నాన్ వెజిటేరియన్ ఆహారంగా వర్గీకరించాలని వాదన సూచిస్తుంది. ఈ వాదన శాస్త్రీయ, నీతి, ఆరోగ్య, పర్యావరణ దృక్కోణాల నుండి చర్చనీయాంశంగా మారింది. పాలు నాన్ వెజిటేరియన్ ఆహారమా అనే చర్చ భారతదేశంలో, ముఖ్యంగా హిందూ సంస్కృతిలో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పాలను సాత్విక ఆహారంగా పరిగణిస్తారు. అంటే ఇది శుద్ధమైన ఆధ్యాత్మిక ఆహారంగా భావిస్తారు. దీనికి కారణం పాలు జంతువులను చంపకుండా సేకరించబడతాయి. అందువల్ల ఇది మాంసంతో సమానం కాదని చాలామంది భావిస్తారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు, వీగన్ ఉద్యమకారులు పాలలో జంతు కణాలు, కొవ్వు, హార్మోన్లు ఉంటాయని, ఇవి జంతు రక్తం నుండి ఉత్పత్తి అవుతాయని వాదిస్తారు. ఈ దృక్కోణంలో పాలు నాన్ వెజిటేరియన్ ఆహారంగా పరిగణించబడాలని వారు పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చను చూస్తే 3 ప్రధాన దృక్కోణాలు కనిపిస్తాయి. ఇవి శాస్త్రీయ, నీతిపరమైన, సాంస్కృతిక దృక్కోణాలు. శాస్త్రీయంగా చూస్తే పాలు జంతు ఉత్పత్తి కాబట్టి ఇందులో జంతు కణాలు, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు ఉంటాయి. ఉదాహరణకు పాలలో లాక్టోజ్, కేసిన్ వంటి ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కేవలం జంతువుల నుండి మాత్రమే వస్తాయి. కొందరు శాస్త్రవేత్తలు పాలు జంతు రక్తం నుండి ఉత్పత్తి అవుతాయని, అందువల్ల ఇది నాన్ వెజిటేరియన్ ఆహారం అని వాదిస్తారు. 2012లో brahminsnet.comలో జరిగిన చర్చలో పాలు జంతు కణాలను కలిగి ఉంటాయి కాబట్టి నాన్ వెజిటేరియన్గా పరిగణించాలని పేర్కొన్నారు. అయితే ఈ వాదనను వెజిటేరియన్లు ఖండిస్తున్నారు. ఎందుకంటే పాలు సేకరణలో జంతువులను చంపవసరం లేదని వారు అంటారు. నీతిపరమైన దృక్కోణం నుండి వీగన్ ఉద్యమకారులు, పేటా వంటి సంస్థలు పాల ఉత్పత్తిని హింసాత్మకంగా పరిగణిస్తాయి. ఆధునిక డైరీ పరిశ్రమలో ఆవులను కృత్రిమ గర్భధారణకు గురిచేస్తారు. దూడలను తల్లి నుండి వేరు చేస్తారు. చివరకు ఉత్పత్తి తగ్గిన ఆవులని చంపేస్తారని వారు వాదిస్తారు. పేటా ఇండియా డైరీ ఉత్పత్తులను నాన్ వెజిటేరియన్గా లేబుల్ చేయాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని కోరింది. ఎందుకంటే ఇది జంతు హింసకు మద్దతు ఇస్తుందని వారు భావిస్తారు. ఈ వాదన డైరీ పరిశ్రమ, బీ పరిశ్రమను కూడా మద్దతుగా ఇస్తుంది. అందువల్ల పాలు నాన్ వెజిటేరియన్గా పరిగణించాలని సూచిస్తుంది. సాంస్కృతిక దృక్కోణంలో భారతదేశంలో పాలు వెజిటేరియన్ ఆహారంగా గుర్తించబడతాయి. 2011లో FSSAI ఆహార ఉత్పత్తులను వెజిటేరియన్గా లేదా నాన్ వెజిటేరియన్గా లేబుల్ చేయడం తప్పనిసరి చేసింది. పాలను వెజిటేరియన్ కేటగిరీలో ఉంచారు. అయితే ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 2025లో ఒక భారతీయ డాక్టర్ సెల్వియా కర్పగం పాలు, పన్నీర్లను నాన్ వెజిటేరియన్గా వర్గీకరించాలని పేర్కొనడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె వాదన ఏమిటంటే పాలు జంతు ఉత్పత్తి కాబట్టి ఇది వెజిటేరియన్ కాదని, దీన్ని వ్యతిరేకంగా చాలామంది వెజిటేరియన్లు పాలు జంతువులను చంపకుండా సేకరించబడతాయి కాబట్టి ఇది వెజిటేరియన్ ఆహారం అని వాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ ఆరోగ్య, పర్యావరణ కారణాలతో కూడా ముడిపడి ఉంది. ఆరోగ్య దృక్కోణంలో పాలలో కొలెస్ట్రాల్, హార్మోన్లు ఉంటాయని, ఇవి జీర్ణ సమస్యలకు, గుండె జబ్బులకు కారణమవుతాయని కొందరు అంటారు. పర్యావరణ దృక్కోణంలో డైరీ పరిశ్రమలో గ్లోబల్ వార్మింగ్కు దోహదపడుతుందని, అడవుల నిర్మూలనకు, కార్బన్ ఉద్గారాలకు కారణమవుతుందని వీగన్ ఉద్యమకారులు వాదిస్తారు. ఈ కారణాల వల్ల సోయా, బాదం, ఓట్స్ వంటి ప్లాంట్ బెస్ట్ పాలు ఆధునిక కాలంలో ప్రజాదరణ పొందాయి. 2023లో యునైటెడ్ స్టేట్స్లో FDA ఈ ప్లాంట్ బెస్ట్ ఉత్పత్తులను మిల్క్ అని పిలవడానికి అనుమతిచ్చింది. ఇది కూడా చర్చను మరింత రేకెత్తించింది. ఈ చర్చలో మరో కోణం సాంప్రదాయ, ఆధ్యాత్మిక దృక్కోణం. ఉదాహరణకు దాదా భగవాన్ ఫౌండేషన్ వంటి సంస్థలు పాలు అహింసాత్మక ఆహారమని, ఆవు దూడకు హాని కలగకుండా సేకరించిన పాలు వెజిటేరియన్గా పరిగణించవచ్చని చెప్తాయి. అయితే వీగన్ ఉద్యమకారులు ఈ వాదనను ఒప్పుకోరు. ఎందుకంటే ఆధునిక డైరీ పరిశ్రమలో జంతువులపై హింస జరుగుతుందని వారు అంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే నాన్ వెజ్ మిల్క్ అనే భావన పాలను జంతు ఉత్పత్తిగా చూసే శాస్త్రీయ, నీతిపరమైన దృక్కోణాల నుండి వస్తుంది. భారతదేశంలో సాంస్కృతికంగా పాలు వెజిటేరియన్ ఆహారంగా గుర్తించబడతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వీగన్ పర్యావరణ ఉద్యమకారులు దీనిని నాన్ వెజిటేరియన్గా వర్గీకరించాలని వాదిస్తున్నారు. ఈ చర్చ ఆహారం, నీతి, ఆరోగ్యం, పర్యావరణం మధ్య సంక్లిష్ట సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.